నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఎట్టకేలకు కంబోడియా, థాయిలాండ్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆదివారం మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ఇరు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇక ఇదే సమయంలో ఇంతకంటే కీలకమైన పరిణామం మరొకటి జరిగింది. అదేంటంటే అరుదైన ఖనిజ నిక్షేపాల సహకారం కోసం కంబోడియా, థాయిలాండ్, మలేషియాలతో ట్రంప్ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. తద్వారా ఈ విభాగంలో చైనా నుంచి ఎదురవుతున్న సవాల్ను ఎదుర్కొనే దిశగా అమెరికా పావులు కదిపింది. అరుదైన ఖనిజ వనరుల కోసం ఆసియాన్ దేశాలపై గంపెడు ఆశలు పెట్టుకున్న భారత్ను కంగు తినిపించింది. మలేషియాలో అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఆసియాన్ దేశాల సదస్సు జరగనుంది. ప్రస్తుతం ఈ సదస్సుకు కేంద్ర బిందువుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. అన్ని దేశాలను ఒకే ఘాటున కట్టి గుడ్డిగా దిగుమతి సుంకాలను బాదుతున్న ట్రంప్కు అకస్మాత్తుగా ఆసియన్ దేశాలపై ఇంత ప్రేమ ఎందుకొచ్చింది? ఎన్నో అంతర్జాతీయ సదస్సులకు డుమ్మా కొట్టిన అమెరికా ప్రెసిడెంట్ ఈ సదస్సుకు మాత్రం ఎందుకొచ్చారు అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. ఆసియాన్ సదస్సుకు ట్రంప్ హాజరవ్వడం వెనుక రేర్ ఎర్త్ మినరల్స్ ఎజెండాయే ఉందని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు అంటున్నారు. శాంతి ఒప్పందాన్ని ట్రంప్ పెద్దగా హైలైట్ చేస్తున్నప్పటికీ అసలు విషయాన్ని పైకి చెప్పడం లేదని చెప్తున్నారు. కంబోడియా, థాయిలాండ్, మలేషియాలలో అపారమైన రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. వాటిని అమెరికా కంపెనీలకు విక్రయించేందుకు ఉద్దేశించిన ఒప్పందాలను ఆ 3 దేశాలతో ట్రంప్ కుదుర్చుకున్నారు. ఈ అంశం అమెరికాలోని ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు, సెమీ కండక్టర్ల కంపెనీలు, రక్షణ రంగ కంపెనీలకు పెద్ద గుడ్ న్యూస్ లాంటిది. చైనా షాక్, పర్యావసానం, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, రక్షణ రంగ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులను తయారు చేయాలంటే అరుదైన ఖనిజ నిక్షేపాలు కావాల్సిందే. ఈ విభాగంలో ప్రస్తుతం ప్రపంచ రారాజుగా చైనా వెలుగొందుతోంది. ఏటా ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న అరుదైన ఖనిజ నిక్షేపాల్లో 70% చైనాలోనే రిఫైన్ అవుతున్నాయి. గాలియం, జెర్మేనియం లాంటి ముఖ్యమైన లోహాలను విదేశాలకు ఎగుమతి చేయడంపై కఠిన నిబంధనలను చైనా ఇటీవలే అమల్లోకి తెచ్చింది. దీంతో అమెరికా కంపెనీలు భయాందోళనకు గురవుతున్నాయి. ఓవైపు చైనాపై ఒత్తిడిని పెంచుతూనే మరోవైపు రేర్ ఎర్త్ మినరల్స్ లభించే ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని ప్రెసిడెంట్ ట్రంప్కు మొరపెట్టుకున్నాయి. ఈ కారణం వల్లే రేర్ ఎర్త్ మినరల్స్ పుష్కలంగా లభించే ఆసియన్ దేశాలపై అమెరికా కన్ను పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రేర్ ఎర్త్ ఎజెండా ఆసియన్ కూటమి దేశాల్లో వియత్నాం నుంచి థాయిలాండ్, లావోస్, మలేషియా దాకా ఖనిజ వనరుల బెల్ట్ విస్తరించి ఉంది. ఈ బెల్ట్లో శాంతి వల్ల ఆ దేశాల కంటే అమెరికా కంపెనీలకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. అందుకే ట్రంప్ ప్రత్యేక చొరవ చూపి మరి కంబోడియా, థాయిలాండ్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చారు. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని ఆసియన్ దేశాలతో అమెరికా బంధాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాతో దోస్తీ చేస్తే అంతర్జాతీయ ఇమేజ్ పెరుగుతుందని, విదేశీ పెట్టుబడులు లభిస్తాయని ఆసియన్ దేశాల ప్రభుత్వాధినేతలతో ట్రంప్ చెప్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆయా దేశాల్లోని రేర్ ఎర్త్ మినరల్స్ను అమెరికా కంపెనీలకు విక్రయించాలని కోరుతున్నారు. థాయిలాండ్, కంబోడియాల్లోని వనరులపై కన్ను. థాయిలాండ్, కంబోడియాల్లో టిన్, గంగ్స్టన్, యాంటిమోనీ వంటి అరుదైన ఖనిజ వనరులు ఉన్నాయని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం గుర్తించింది. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం థాయిలాండ్ను వ్యూహాత్మక భాగస్వామిగా చేసుకోవాలని 2024లోనే అమెరికా ఇంధన శాఖ నిర్ణయించింది. ఇక థాయిలాండ్లోని లామ్ చాబాంగ్ ఓడరేవుకు సమీపంలోనే కంబోడియాలోని సిహన్లౌక్ విల్లే సముద్ర తీరం ఉంటుంది. రేర్ ఎర్త్ మినరల్స్ సప్లై కోసం లామ్ చాబాంగ్, సిహన్కౌ విల్లే సముద్ర మార్గాన్ని వినియోగించాలనే ప్లాన్తో అమెరికా ఉంది. తద్వారా ఈ విభాగాల్లో చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలని అగ్రరాజ్యం భావిస్తోంది. ప్రస్తుతం ఆసియన్ దేశాలకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా ఉంది. ఒకవేళ ఈ దేశాలు అమెరికాకు దగ్గరైతే చైనాతో గ్యాప్ పెరిగే రిస్క్ ఉంటుంది. ఇక భారత్ సైతం ఆసియన్ దేశాల నుంచి అరుదైన ఖనిజ నిక్షేపాలను పొందాలనే యోచనలో ఉంది. అక్కడి వనరుల కోసం అమెరికా కూడా రంగంలోకి దిగడంతో భారత్కు తీవ్ర పోటీ ఎదురుకానుంది.